ఓసారి దేవుడు భక్తి కలిగిన మనిషి ఇద్దరు అలా నడుచుకుంటా వెళ్తున్నారట. విచిత్రం ఏంటో తెలుసా? నేలంతా సాఫీగా ఉన్న చోట ఇద్దరూ కలిసి నడిచినట్లుగా కనపడుతుంది. మొండ్ల తుప్పలు ఎదురైనప్పుడు, గాజు పెంకులు ఎదురైనప్పుడు, లోయలు ఎదురైనప్పుడు, నడవలేని స్థలాలు ఎదురైనప్పుడు ఒకే జత పాదముద్రలు నేల మీద కనపడుతున్నాయి. ఈయనకి అర్థం కాల. నేలంతా సాఫీగా ఉన్నప్పుడు దేవుడు నాతో నడిచినట్టున్నాడు, పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు నా ప్రక్కనే దేవుడు ఉన్నాడు, మరి ఈ గాజు పెంకులు ఎదురైనప్పుడు దేవుడు వదిలిపెట్టినట్టున్నాడే, ఈ మొండ్ల తుప్పలు ఎదురైనప్పుడు దేవుడు వదిలిపెట్టినట్టున్నాడే, నేల సాఫీగా లేని పరిస్థితుల్లో నా దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడే. అసలు నా దేవుని తోడు నాకు కావాల్సింది ఆ గాఢాంధకారపు పరిస్థితుల్లోనే కదా, ఆ శ్రమల వలయంలోనే కదా, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కదా దేవుని తోడు నాకు కావాల్సింది. నా కష్ట స్థితిలో ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని దేవుని ప్రశ్నించడం ప్రారంభించాడు. దేవా, నేలంతా సాఫీగా ఉన్నప్పుడు నా ప్రక్కన నడిచావు, మొండ్ల తుప్పలు ఎదురైనప్పుడు ఒక్క పాద ముద్రే ఉంది, ఎందుకు అక్కడ విడిచిపెట్టేవయ్యా? దేవుడు అంటాడట, నా కుమారుడా, నేలంతా సాఫీగా ఉన్నప్పుడు 2 జతల పాదముద్రలు అవును నీతో ఉన్నా, మొండ్ల తుప్పలు ఎదురైనప్పుడు 1 జత పాదముద్రే నువ్వు చూసావు. ఆ పాదముద్ర ఎవరు అనుకుంటున్నావు? ఆ పాదముద్రలు నావి. మరి నేనేమైపోయాను ప్రభువా? ఆ మొండ్లలో నువ్వు నడవలేవని, గాజు పెంకుల్లో నువ్వు నడవలేవని, అవి ఎక్కడ నీ చర్మాన్ని చీల్చేస్తాయోనని నా చేతులతో ఎత్తి పట్టుకుని నిన్ను నడిపించడం ప్రారంభించు. నాకు గాయమైంది, నీకు గాయం కలగకుండా నా చేతి నీడలో నేను దాచిపెట్టాను. నా ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో మనుషులుగా మనం అనుకుంటాం. నీకు తెలుసా, నీ కష్ట స్థితిలోనే మరి ప్రత్యేకంగా నీ వైపు తదేకంగా దేవుడు చూస్తాడు. శ్రమల మధ్యలో నలిగిపోయేటప్పుడు నీ వైపే దేవుడు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ బిడ్డ ఏవని ప్రార్థన చేస్తాడో ఈ ప్రార్థన విని బిడ్డకు ప్రతిఫలం నేను దయచేయాలి. ఏవని నన్ను స్తుతిస్తాడో స్తుతికి తగినట్లుగా తన స్థితిగతులు మార్చాలి. ఏమని నా సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడోనని శ్రమల మధ్యలో నువ్వు కొట్టమిట్టేటప్పుడు, బాధల వలయంలో చిక్కుకొని వేదనతో నువ్వు అల్లాడిపోయేటప్పుడు ప్రజలంతా నిన్ను చులకన చూపు చూస్తారేమో, కానీ నా దేవుడు నీ వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు.